ఫ్రమ్ బాలకృష్ణ, డైనమిక్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. అసలు వీళ్ళిద్దరు కాంబినేషన్ లో సినిమా బయటకు వస్తే ఎలా ఉంటుందని చూడాలని ఉంది కదా. సో లెట్స్ కాల్ అపాన్ శంకర్ శంకర్ అండ్ హిస్ టీమ్. నమస్కారం సార్. అమ్మా నమస్కారం. అమ్మా కాదు సార్, మీతో ఒక మాట మాట్లాడాలి. నాకు ఎప్పటి నుంచో కళ ఉండేదండి, అంటే ఒక కోరిక, డబ్బు సంపాదించాలి, ఎవ్వరు చేయని కాంబినేషన్ ఒకటి చేయాలని నాకు ఎప్పటి నుంచో ఒకటి ఉంది సార్. అది ఈ రోజుకి నెరవేరింది. దట్ ఈ జబర్దస్త్ వల్ల. ఈ జబర్దస్త్కి వచ్చిన తర్వాత 370 కోట్లు సంపాదించాం. నిజంగా కాంబినేషన్కి ఎంత తెలుసు ఖర్చు? 1000 కోట్లు. మరి రేటు వరకు వచ్చేది రేటు కాంబినేషన్ అంటే అలాంటిది. ఆయన అక్కడ ఉంటాడు, ఈయన ఎక్కడ ఉంటాడు. ఈ బాబు డేట్లు దొరకు, ఆ బాబు డేట్లు దొరకు. ఏం చేస్తాం? మిగతా 700 కోట్లు ఎలా సంపాదించిన అంటారా? మా ఊర్లో ఉన్న ఆస్తులు, వాళ్ళ పొలాలు, ఊరు మొత్తం తాకట్టెట్టి తెచ్చా. కాంబినేషన్ అలాంటిది. తప్పదు, చెయ్యాలి. దీని తర్వాత ఇంకా నేను ఎలాగొంతా నాకే తెలియదండి. చెయ్యాలంటే ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయాలి సినిమా. కాంబినేషన్ అలాంటిది. ఇప్పుడు వస్తున్నారు వాళ్ళు, చూడండి. కాంబినేషన్ వెయిట్ అండ్ సీ. నేను కూడా దానికోసం వెయిట్ చేస్తాను. బాబు వస్తున్నారు, బాబు వస్తున్నారు. నందమూరి నాయక అందమైన కానుక ముందరుంది చూసుకోరా. బెంగుళూరు బాలిక చెంగుచాటు చేయక తాక నీవే తనివి తీరా. నందమూరి నాయక అందమైన కానుక ముందరుంది చూసుకోరా. బెంగుళూరు బాలిక చెంగుచాటు చేయక తాక నీవే తనివి తీరా. ఉంగరం పెట్టేనా నీ గుండె మీద వాలిపోనా. బుల్లో బొంగరం తిప్పేనా నీ బంగారు బొడ్డు మీన. జింగిలాల జింగిలాల జింగిలాలో కొంగుదార వంగ చేలో. తెలుగింటి ఆడపడుచులు. గుడ్ మార్నింగ్ బాలయ్య. శుభోదయం. ఈ మాట కోసం బొంబాయి నుంచి వచ్చా. ఎన్ని సంవత్సరాలైంది తెలుగు మాట విని. ఈ మధ్య హిందీ సినిమాలు తీసి తీసి తెలియనటువంటి దూరం అయిపోయింది. అందుకే నా చిన్నప్పుడు స్నేహితుడు లగడపేట రాజగోపాల్ ఇప్పుడు చెప్తాను, వర్మ నువ్వు తెలుగు నేర్చుకోవాలంటే ఇండస్ట్రీకి వెళ్ళి బాలయ్యతో సినిమా తీయాలి. ఇది బాలయ్య నాకు నచ్చింది. థ్యాంక్ యూ బాలయ్య. ఎందుకంటే మిమ్మల్ని నచ్చింది. సూపర్ బాలయ్య. థ్యాంక్ యూ బాలయ్య. రామ్ గోపాల్ వర్మ బాలయ్యతో సినిమా తీస్తున్నట్టు మీ ఎక్స్పెక్టేషన్ అంటే, ఐ మీన్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? రామ్ గోపాల్ వర్మ, బాలకృష్ణ అంటే బాలకృష్ణతో సినిమా చేయడం రామ్ గోపాల్ వర్మ అదృష్టంగా నేను భావిస్తున్నాను. సూపర్ సూపర్. నేను చేసిన సినిమాల్లో మీకు నచ్చిన సినిమా ఏది? అంటే అన్ని చిత్రాలు బాగుంటే తీస్తావు. అదే రక్త చరిత్ర అంటే ఇష్టం. రక్త చరిత్ర మీకు ఎందుకు నచ్చింది? ఎందుకంటే ఇప్పుడు ఒక వంశానికి చరిత్ర ఉంటుంది, ఒక వ్యక్తికి చరిత్ర ఉంటుంది, ఒక కుటుంబానికి కూడా చరిత్ర ఉంటుంది. కానీ ఒక రక్తానికి కూడా చరిత్ర అనేది నువ్వే తీసావు. అందుకే బాలయ్య నాకు ఇష్టం. బాలయ్య అడు కూర్చో. రక్త చరిత్ర ఎందుకని ఇష్టం? అందులో మీకు ఏ సినిమా బాగా నచ్చింది? నేను సినిమా చూడలేదుగా. మరి నచ్చింది అన్నారు. నచ్చిందని చెప్పాను కానీ సినిమా చూసానని చెప్పలేదు కదా. సినిమాల గురించి పక్కన పెడితే ఓకే, వ్యక్తిగతంగా నాలో మీకు నచ్చింది ఏంటి? వ్యక్తిగతంగా అంటే నీ పేరంటే మాకు చాలా ఇష్టం. నా పేరులో ఏం నచ్చింది మీకు? ఏం నచ్చిందంటే రామ్ గోపాల్ వర్మ. రామ్ గోపాల్ వర్మ. రామ అంటే రాముడు. అంటే నాన్నగారు రాముడి పాత్రలు చేసినప్పుడు ఆ రోజుల్లో లవకుశలో అంటే రాముడు ఎలా ఉంటాడని ఎవరికి తెలియదు ఆ రోజుల్లో. ఆయన చూసిన తర్వాత ఆయన ఫోటోలు పెట్టుకోవడం అనేది అది ఆంధ్రదేశంలో అలవాటు అయిపోయింది. అలాగే గోపాలుడు అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు. శ్రీకృష్ణ పరమాత్ముడు అంటే గోపాలుడు. అంటే నాన్నగారి పేర్లు నీవు రెండు ఉన్నాయి కాబట్టి రాముడు కృష్ణుడు. అందుకని మీ పేరంటే మాకు ఇష్టం. వర్మ పేరు మీద ఎప్పుడు సినిమాలు చేయలేదు నాన్నగారు? మేం చేశాంగా, విజయేంద్ర వర్మ మేం చేశాంగా, అందుకే మాకు ఇష్టం. అందుకే మీరేంటి నాకు ఇష్టం. థ్యాంక్ యూ బాలయ్య ముక్కుసూటి మనిషి అంటారు. సరే బాలయ్య, నిర్మాతల పాలిట దేవుడు అని, నిర్మాతలకు ఎప్పుడు హెల్ప్ చేసే అతి తక్కువ మంది హీరోల్లో మీరు ఒక హీరో అని
అంటారు. అంటే దీని వెనకతలు నిర్మాతలు వెనకతలు మీ అస్తం ఏమైనా ఉందా? అస్తమే లేదండి, మాదంతా తెలుగుదేశమే. కథలోకి వెళ్దాం కదా ఓకే. ఓపెన్ చేస్తే ఒక పెద్ద అడవి. ఓహో, అడవి అంటే అడవి రాముడు. ఆ రోజుల్లో నాన్నగారు అడవి రాముడు అనే సినిమా పెద్ద పెద్ద సక్సెస్ అది. దాని గురించి ప్రత్యేకంగా చెప్పని అవసరం లేదు. ఆ నాన్నగారు టైటిల్తో నువ్వు ఓపెన్ చేసినప్పుడే నాకు చాలా బాగా నచ్చింది. వర్మ ఇలారా, అక్కడ కూర్చో. అందుకే మీరేంట చెప్పగానే కథ కథ చెప్పగానే ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది చూడండి, అది యాక్సెప్ట్ బాలయ్య. నేను అందుకే బాలయ్యని ఇష్టపడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అడవి అని చెప్పాను కదా, ఆ అడవిని ఆనుకొని 1 కిలోమీటర్ దూరంలో రోడ్డు మీద నుంచి ఒక లారీ వెళ్తుంది బాలయ్య. ఓహో, లారీ అనగానే ఆ రోజుల్లో డ్రైవర్ రాముడులో నాన్నగారు లారీ డ్రైవర్ గా చేశారు. చాలా బాగుంది కంటెంట్, చెప్పు. చెప్పాను కదా, లారీకి ఎడమవైపు పులి, కుడివైపు సింహం వెళ్తున్నాయి. ఓహో, కుడి పులి సింహం, అద్భుతం. అంటే ఒక బొబ్బిలి పులి, ఒక కొండవిడి సింహం అలా వెళ్తున్నాయి. కట్ చేస్తే బాలయ్య ఒక వేటగాడు బాణం విల్లు పెట్టుకుని రెడీ. ఓహో, ఆరేసుకోబోయి పారేసుకున్నాను వేటగాడి చిత్రం. అద్భుతమైన పాటలు అవి. అటువంటి చిత్రాలతో నువ్వు కథ రాసుకోవడం నాకు చాలా బాగా నచ్చింది. చాలా బాగుంది కదా. మనం చేస్తున్నాం సినిమా. థ్యాంక్ యూ బాలయ్య. థ్యాంక్ యూ. ఎప్పుడు నుంచి చేస్తాను బాలయ్య సినిమా? ఈ సినిమా నేను చేయట్లేదుగా. బాగుందన్నారు కదా. బాగుందని చెప్పాను కానీ నేను చేస్తానని చెప్పానా? మరి ఇందాక ప్రతి దాంట్లో నాన్నగారి పేరు చెప్పారు, కథ అది అల్టిమేట్ చాలా బాగుంది అన్నారు కదా బాలయ్య. మీరే నేను అన్నానా? అన్నారు. నేను అన్నానా? బాలయ్య అన్నారు బాలయ్య. మీరు అనే ఉంటానులే. సరే, అంటే ఇందాక బాలకృష్ణ గారు చెప్పారు కాబట్టి ఆ మాటను ఫిక్స్ అయ్యి సినిమా చేద్దాం అంటున్నావు, అంతేగా? ఓకే, ఎప్పుడు చెప్తున్నాను, క్లారిటీగా చెప్తున్నాను, ఈ సినిమా మనం చేయట్లేదు, ఇది ఫిక్స్ అయిపోండి. ఇదే ఎందుకు ఫిక్స్ అవ్వాలంటున్నాను బాలయ్య? ఎందుకంటే ఇందాక చెప్పింది బాలకృష్ణే, ఎప్పుడు చెప్పింది బాలకృష్ణే, ఇందాకే చెప్పింది నవ్వినప్పుడు ఇప్పుడు చెప్పింది కూడా నమ్మాలి కదా. అప్పుడు బాలకృష్ణ ఇప్పుడు బాలకృష్ణ రాలేదుగా. బాలయ్య అనేవారు ఒకలేగా ఇండస్ట్రీలో, అందుకు ఇదే నమ్ము. అందుకే మీరు ఇంటాకి సరే బాలయ్య, ఇప్పుడు మరి మనం ఏం సినిమా చేద్దాం చెప్పండి. నా చిత్రంలో నీకు బాగా నచ్చిన సినిమా ఏంటి? భైరవ అంటున్నారు. చాలా ఓహో, అది అద్భుతమైన చిత్రం. నాకు కానీ రోజా గారికి కానీ అందరికీ అది ఒక మంచి ఒక మైలురాయి ఆ సినిమా. అదే మనం సినిమా చేస్తున్నాం వర్మ, ఇది ఫిక్స్ అవ్వు. వాట్ బాలయ్య, అది ఎలా చేస్తాం? సంగీత శ్రీనివాస గారికి నాకు ఏంట అంటే సంగీతం గారు చేశారు. ఓకే, వర్మ అంటే ఎంతసేపు మాఫియా డాన్లు అవి ఇవే కాదు, వర్మ ఇలాంటి జానపద చిత్రాలు కూడా తీయాలని, అంటే మన ఇద్దరు కాంబినేషన్, అంటే ఒక ఆడియన్స్ లో ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. దాన్ని మనం రీచ్ అవ్వాలంటే నువ్వు నీకు అసలు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఇలాంటివన్నీ తీయడం అలవాటేగా. అందుకని భైరవదేవం పార్ట్ 2 తీస్తే నేను మీకు డేట్లు ఇస్తా. ఇప్పుడు భైరవ మనం చేస్తామా బాలయ్య? 100%. సరే వెళ్దామా మరి, సీన్ లోకి వెళ్దామా? అందులో ఒక సీన్ తీసుకుందామా? అంటే మరి మనం ఒక హీరోయిన్ ఎవరైనా అనుకుంటే అది బాగుంటుంది కదా. రంగంలో ఊర్మిళ గానీ, లేదా కత్రినా కైఫ్, లేదా ఐశ్వర్య వీళ్ళంతా ఎవరు? వీళ్ళంతా ఎవరు అని అడుగుతున్నా. హీరోయిన్స్ అంటే బొంబాయి హీరోయిన్లు. మనం చేసేది తెలుగు సినిమా, అందులో జానపద చిత్రం. హీరోయిన్ అంటే ఎలా ఉండాలి? ఒక ప్రక్షాళన, ఒక రసస్సు, పూర్తి పరిపక్వత చెందిన ఒక నటి, చందమామ లాంటి రూపం. ఈ నందమాడి అందగారి పక్కన చందమామ లాంటి అమ్మాయి కావాలిగా. అందుకని మనం రోజా గారిని పెట్టుకుందాం. సరే బాలయ్య, ఇప్పుడు మనం ఒక సీన్ ఒకసారి ట్రయల్ షూట్ చేసుకుందాం బాలయ్య. ఓకే, నా కాంబినేషన్ లో సినిమా అనగానే నేను ఆల్రెడీ రోజాని కూడా తీసుకొచ్చా. అవునా బాలయ్య? థ్యాంక్ యూ బాలయ్య. సరే మనం ఒక సీన్ రిహర్సల్ చేద్దాం అబ్బాయి. తప్పకుండా చేద్దాం. రెడీ, రోజా గారు వస్తున్నారు. రెడీ. ఈ సీన్ మనం భైరవదీపంలో మీరు రోజా గారిని కలడానికి వెళ్తారు కదా. ఓకే, ఆ సీను దానికి ముందు సీన్ ఇది, దాని తర్వాత సీన్ చేద్దాం. ట్రైలర్ గా చేద్దాం. థ్యాంక్స్ బాలయ్య. ఈ కాంబినేషన్ కోసం నేను ఎన్నో సంవత్సరాలు వెయిట్ చేశాను. థ్యాంక్ యూ. రెడీ, రోజా గారు ఎంట్రీ సాంగ్. వెంకీ, ఇది తర్వాత వెంకీ, ఫస్ట్ చల్లగాలి వచ్చిన అది అక్కడి నుంచి సాంగ్ యాక్షన్.
ఎగరండి 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 తోకండి 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 కట్ 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 ప్లీజ్ బాబు ఇక్కడ కుదరదు కొంచెం ప్లీజ్ కోఆపరేషన్ వర్మ ఎలారా ఇప్పుడు నీ స్టైల్ నీకు ఉంటుంది నా స్టైల్ నాకు ఉంటుంది నేను కథ చెప్పినప్పుడే చెప్పా నేను కథ చెప్పినప్పుడు నా బాడీలోంచి నా బాడీ లాంగ్వేజ్ జోలికి రావద్దు నీకు ఏమైనా చేసుకోవాలంటే కొన్ని నేను పర్మిషన్ ఇస్తా నువ్వు చేసుకో బట్ రాత్రి నన్ను చేసుకునేవు నా నుంచి అభిమానులకు ఏం కావాలో నాకు బాగా తెలుసు మీకు తెలియదుగా నెక్స్ట్ సీన్ చెయ్యి అందుకే బాగా నాకు ఇష్టం బాబు నెక్స్ట్ సీన్ ఎస్ ఒక పువ్వు సాంగ్ అండి సాంగ్ లో ఒక పువ్వు రోజా గారి మీదకి ఇస్తే ఓకే రోజా గారు ముద్దు పెట్టి ఆ పువ్వు మీ మీదకి ఇస్తారు ఓకే ఇది సీన్ ఇది రొమాన్స్ సీన్ రొమాన్స్ సీన్ ఓకే రెడీ వెంకే రైట్ సాంగ్ యాక్షన్ మురిపాల మల్లిక దరిజేరుకుంటినే పరువాల వల్లిక పువ్వు 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 మరులుగొన్న మహిమ రండి తాడు 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 నేను మరువలేని మైకము తాడు 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 దగ్గరికి కట్ 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 ఏమైంది వర్మ అమ్మాయి పువ్వు విసిరింది కదా పువ్వు విసిరిన తర్వాత మీరు పువ్వుని తీసుకున్నారు ఉమ్, తాను ప్రేమతో ముద్దు పెట్టి విసిరింది అవును పువ్వుని తీసుకొని పువ్వు ఏంటి వాసన ఏంటి హార్ట్కి పెట్టుకొని విసిరింది ఎవరు రోజా గారా రమ్యకృష్ణ గారా రంభా పువ్వా సౌందర్య పువ్వా ఏం పువ్వా అసలు బంతి పువ్వా గులాబీ పువ్వు అది చూసి ఆ ఫీల్ వర్కౌట్ చేసి బాబు అది పక్కన పెట్టి తాడేసుకుని అప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళాలి వర్మ ఇలారా ఇలా రావయ్యా ఇలా రా ఇప్పుడు ఈ సీన్ లో కంటెంట్ ఏంటి అమ్మాయి గుర్తొచ్చి అర్ధరాత్రిప్పుడు హీరో అమ్మాయిని చూడడానికి వెళ్ళే సీన్ ఇది ఎలా వెళ్ళాడు గుర్రం మీద వెళ్ళాడు దొంగ ఎలా వెళ్ళాడా దొరలా వెళ్ళాడా దొంగ దొంగలా వెళ్ళినప్పుడు పువ్వులు గీల్చి ఉదయానికి ఎత్తి మళ్ళీ దాని మీద వేసి ఇదంతా చేస్తే అప్పుడు ఎవరు వస్తారు బొట్టులు వస్తారు బొట్టులు వస్తే నేనేం చేయాలి అప్పుడు పాటకి బదులు ఫైటింగ్ చేయాలి అవసరమా ఇదంతా మాకు తెలీదా చెయ్యి బాబు అందుకే మీరంటే నాకు ఇష్టం ఓకే థ్యాంక్ యూ చాలు ఇప్పుడు దాకా మనం చేసిన రిహర్సల్స్ ఓకేనా? మనం చేసుకుందాం రేపటి నుంచి రెగ్యులర్ Regular షూటింగ్ shooting. ఎలాగా మన ఇద్దరికి బిజీ కాబట్టి Okay. షూటింగ్లోకి వెళ్తే కాంబినేషన్ కదా ఓకే డన్నా థ్యాంక్స్ బాలయ్య థ్యాంక్ యూ Thank you. అందుకే మీరంటే నాకు ఇష్టం ఇలా రా ఇలా రావయ్యా ఓకే మనం సినిమా చేస్తున్నాం 1000 కోట్లు పెట్టిన ఆ నిర్మాతలకి కనీసం 2000 కోట్లైనా మనం తీసుకురావాలి సరే నిర్మాతలు బాగుకోరు హీరో నేను ఓకేనా ఓకే బాలయ్య ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ రోజా గారు మీరు రేపటి నుంచి జబర్దస్త్ డేట్ లేకపోయినా నా సినిమాకి డేట్ లేవండి చూసారు కదా ఇది కాంబినేషన్ అందుకే బాలయ్య అంటే నాకు ఇష్టం నెక్స్ట్ వస్తుంది చూసుకోండి కాంబినేషన్ రోజా గారు ఎలా ఉన్నారు? కాస్ట్యూమ్ భలే ఉంది. రష్మి మనిద్దరం ఫ్రెండ్స్. మేమిద్దరు ఫ్రెండ్స్. అదే ఎక్కువ పొగడకండి ఫీల్ అవుతున్నారు. ఫీల్ అవ్వడమా దీన్నే అంటారు. ఎక్కడో తీసుకొని వెళ్ళి కింద పడేయడం మరి టూ మచ్ కదా ఇది. ఏంటి ఆర్జీవి గారు మీ క్రియేటివిటీ ఇదా? రోజాగా ఇలా కనిపిస్తున్నారా మీకు? ఇలా కూడా లేరా? అబ్బా జోకు పంచ్. రోజా గారు ఎలా ఉంది స్కిట్? ఎప్పుడెప్పుడు ఈయన ఇంత సినిమా చూస్తే చూడాలని ఉంది. అసలు అందరికన్నా మీది హైలైట్. చాలా బాగా చేశారు. వెరీ నైస్. కానీ రామ్ గోపాల్ వర్మ గారు బాలకృష్ణ గారితో సినిమా చెయ్యాలి. కంటెంట్ కూడా అదే మేడం, చేస్తే అలా ఉంటుంది. సూపర్ గా ఉంటుంది. నాగబాబు సార్ మంచి ఐడియా. రామ్ గోపాల్ వర్మ
బాలకృష్ణ గారు ఇద్దరు కాంబినేషన్ ఎలా ఉంటుందో ఆలోచించాం కదా జనరల్గా. అది ఒకటి కలిసిందే రక్త చరిత్ర వర్మది అయితే ఈయన ఈ సమరసింహారెడ్డి అవన్నీ ఫ్యాక్షన్స్ అక్కడ ఏదో కలిసి ఉంటుంది బహుశా. నీకు అది వచ్చిందే ఐడియా. బాగా చేశారు. తర్వాత బాలకృష్ణ గారి బాడీ లాంగ్వేజ్ కానీ ఆయన డిక్షన్ చాలా బాగా చేశారు. అండ్ మురళి రోజా ఎలా చేసావు కానీ బాగుంది. ఆల్మోస్ట్ నీకు రోజా దగ్గర పనులు బాగా కనబడుతుంది. బాగుంది శంకర్. గుడ్. కీప్ ఇట్ అప్. ఆల్ ది బెస్ట్.